చేయబోయే కేసులు మేజర్గా కేసుల గురించి సమస్యల గురించి నేను ఫైట్ చేయబోతున్నాను అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఇబ్బందిగా మారే అవకాశం ఉందా ప్రభుత్వానికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ? కానీ కొంత ప్రభుత్వానికి అంటే పవన్ కళ్యాణ్కి పార్టీ పరంగా పక్కన పెడితే ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగే, ఎందుకంటే ఆయన వైజాగ్లో కూడా పావురాల కొండకు సంబంధించిన అక్కడ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అక్కడ ఉన్న స్థానిక నేతలు మైనింగ్ చేశారు, ఆ కొండని పూర్తిగా నాశనం చేశారని కొంత విమర్శలు, ఆయన కూడా ఆ వీడియోస్ ఇవన్నీ కూడా బయటపెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇంకా పర్యావరణానికి సంబంధించి చాలా ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి కాబట్టి ఇక దాని మీద ఒక యుద్ధం ప్రకటించే ప్రయత్నం ఏమన్నా చేయబోతున్నారా ఆయన? మరి ఏ విధంగా అతనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆయన కొంత దాని మీద స్టడీ చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా ముందుకు పోతారు అనేది. అయితే కొంత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, కొంత జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కూడా ఈయనకి సంబంధించిన వ్యవహారంలో కొంత ఇబ్బందులు తప్పవు అనేది మనకి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో చూడాలి. కాకపోతే మరి ఆయన అంతటితో ఆగిపోతారా లేదు ఇంకా ముందుకి వెళ్ళే ప్రయత్నం చేస్తారా బొలిశెట్టి సత్యనారాయణ చూడాలి. కారణం కూడా ఏంటంటే జస్ట్ అతను లేఖ విడుదల చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆయన ట్వీట్ కూడా రిలీజ్ చేశారు. మీరు నన్ను పార్టీ నుంచి గెంటు వేసినందుకో లేకపోతే బంధ విముక్తిని చేసినందుకో నాకు సంతోషంగా ఉంది, చాలా థ్యాంక్స్ అని చెప్పిన పరిస్థితి. అంటే ఇక అతను వెంటనే అంత స్లోగా రియాక్ట్ అయ్యే వ్యక్తి కాదు, వేగంగానే తన కార్యాచరణ ఏదో ప్రకటించబోతున్నారు అనేది మనకి అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు బొలిశెట్టి లాంటి వాళ్ళైనా ఇంతకుముందు రజనీ లాంటి వాళ్ళు స్ట్రాంగ్ వాయిస్లు జనసేనకి, అండ్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళేమో బయటికి వెళ్ళిపోతున్నారా లేకపోతే పంపించేస్తున్నారా అనేది పక్కన పెడితే కొంతమంది అప్పుడు యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు యాక్టివ్గా లేరు. ఎన్నికలకు ముందు యాక్టివ్గా ఉన్నటువంటి కొంతమంది స్పోక్స్ పర్సన్స్ యాక్టివ్గా లేకపోవడం, ఉన్నవాళ్ళేమో కొంతమంది బయటికి వెళ్ళిపోవడం, కొంచెం ఏదో జనసేనలో ఒక ఇబ్బందికర పరిస్థితి కదా ఇది. ఈ విషయంలో జనసేన రియలైజ్ అవుతోందా? అంటే నేను ఇదే సబ్జెక్ట్ మీద కూడా చాలామంది నేతలు కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు, అధినేత కూడా క్లియర్గా చెప్పారు. అయితే ఆయన మాత్రం ఒకటే చెప్తున్నారు, బేసిక్గా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు రోడ్డు మీదకి రావద్దు, మీరు స్ట్రైట్గా మాతో చెప్పండి, మేము స్థానికంగా ఉన్న నాయకులతో మాట్లాడి ప్రయత్నం చేస్తాం. మనం కూటమి ప్రభుత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం నడుస్తుందో ఆ కూటమి ప్రభుత్వంలో మనం గెలకద్దు, వాళ్ళని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు అనేది పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు. మరోవైపు మీకు ఏదైనా సమస్య జరిగితే ఆ సమస్యను మా దృష్టిలో పెట్టండి, నేను స్థాయిగా మాట్లాడుతున్నాను. లేదు మీ వ్యవహార శైలి ప్రధానంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా ఆయన కొంత గట్టిగానే మాట్లాడారు. చివరికి ముఖ్యమంత్రి స్వయంగా నాకు చెప్పి మీ వాళ్ళు ఇటు చేస్తున్నారు అని చెప్పినా కూడా మీరు మారరా అనే ఒక మాట ఆయన కూడా మాట్లాడారనేది ఒక చర్చ జరుగుతుంది. అంటే తన ఎమ్మెల్యేలని తన మంత్రుల్ని ముఖ్యమంత్రి వ్యక్తి నాకు పిలిచి చెప్పడం అనేది కొంత బాధాకరమైన అంశం. కానీ అదే విషయంలోనే వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా ఆయన చెప్పారు, సార్ మాకు స్థానికంగా ఉన్న వ్యవహారాలను మీరు గుర్తుపట్టండి, మమ్మల్ని మన కుటుంబంలో ఉన్న ఇతర నాయకులు మమ్మల్ని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో చూడండి, సో ఆ వ్యవహారంలో అంటే ఆ వ్యవహారం మీరు నాకు దృష్టిలో పెట్టండి, నేను ముఖ్యమంత్రికి చెప్తానని కూడా ఆయన చెప్పారు. సో కొంత సమస్యని శాంతియుతంగా పరిష్కరించే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. బట్ అది ఏ విధంగా ముందుకు పోతుంది. కానీ బొలిశెట్టి శ్రీనివాసులు లాంటి సీనియర్ ఎమ్మెల్యేలు ఆయన మాత్రం చాలా గట్టిగా నిన్న ఆర్టీఓతో కూడా మాట్లాడారు. ఒకటి, నాయకుడు వస్తాడా లేదో మాకు తెలియదు, అంటే మేము ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో క్యాడర్ మొత్తాన్ని కూటమి క్యాడర్, అందులో తెలుగుదేశం ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, వాళ్ళ ముగ్గురికి మేము దగ్గర తీసుకుంటాం. కానీ టీడీపీ నాయకుడిగానో లేదో బీజేపీ నాయకుడిగానో తను గుంతమ్మ కోరికల్ని మేము తీర్చాలంటే మా వల్ల కాదు. నాయకుడితో మాకు సంబంధం లేకపోయినా కార్యకర్తలు మాత్రం పూర్తిగా మేము దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తామనేది వ్యవహారాన్ని స్వయంగా మేమే మా నాయకుడితో కూడా చెప్పాం. కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు, నాయకులు వస్తే ఉంటారు లేదంటే పోతారు, మాకు సంబంధం లేదు, కానీ క్యాడర్ని మాత్రం కాపాడుకుంటామని చెప్పి శ్రీనివాసులు కూడా మాట్లాడిన నేపథ్యం. కాబట్టి సో కొంత ఇంటర్నల్గా ఇష్యూస్ ఏమైనా జరిగితే దాన్ని కొంత క్లోజ్ చేసుకునే ప్రయత్నంలో చేస్తున్నాం. ఇంకా దాటితే ఇంకా మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. కాకపోతే వాళ్ళకి ఎంత బిజీగా ఉంటారో మేము అంతే బిజీగా ఉంటాం, వాళ్ళకి మా గీతకు వాళ్ళ ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి కూడా అంతే దూరం. కాకపోతే కలిసి ఉన్నప్పుడు ఆ వ్యవహారంలో ఒక అడుగు వెనక్కి వేసిన ప్రయత్నమైనా కూడా మేము చేయడానికి సిద్ధమేనని చెప్పి చెప్తున్నారు. అయితే కాబట్టి ఈ బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వ్యక్తులు రేపటి నుంచి ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అనందు ఏ విధంగా
ముందుకు వెళ్తారు, ఏ విధంగా నడుస్తుంది అనే వ్యవహారాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అవుతుంది. రాబోయే రోజుల్లో మరి బొలిశెట్టి సత్యనారాయణ తన పర్యావరణానికి సంబంధించిన వ్యవహారం మీద ఆ శాఖకు కూడా పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొన్ని వ్యవహారాల మీద తాను ఏ విధంగా పోరాటం చేస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. నందు రైట్ థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అయితే ఇక్కడ ఆర్టీవీ అడిగిన ప్రశ్నకి బొలిశెట్టిని బయటికి పంపించేయడం కరెక్టేనా అని అడిగితే 56% ఎస్ అంటున్నారు అండ్ 44% మాత్రం కాదు అని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చాలామంది ఎక్కువ మంది మరి అనుకూలంగానే ఉన్నారు ఈ ఒపీనియన్కి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా చాలా కీలకం. బొలిశెట్టి ఇప్పుడు బయటికి నేను వస్తున్నానని చెప్పారు, పార్టీ పదవికి రాజీనామా చేస్తే పార్టీ ఏమో పార్టీ నుంచే పంపించేసింది డైరెక్ట్గా. సో పార్టీ ఏమో ఆయన సిద్ధాంతాలకు మేము అడ్డుపడం, ఆయన పోరాటానికి మేము అడ్డుపడడం ఇష్టం లేదు కాబట్టి మేము పంపించేస్తున్నాం అంటున్నారు. ఆయనేమో థ్యాంక్ యూ నన్ను బయటికి పంపించేసినందుకని చెప్పి ఆయన చెప్తున్నారు. సో కొంత డ్రమటిక్గా ఉన్నప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా పార్టీ ఒక స్ట్రాంగ్ వాయిస్ను దూరం చేసుకోవడమే, అవునన్నా కాదన్నా. అట్ ది సేమ్ టైం మరి మంత్రి గారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారే మంత్రిగా ఉన్నారు కాబట్టి పర్యావరణానికి సంబంధించిన సమస్యలను బొలిశెట్టి లేవనెత్తితే ఏంటి, ఆయన సొంత పార్టీ నాయకుడు, పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకుడు, అలాంటి వ్యక్తిని కూర్చోబెట్టి ఇలాంటి సమస్యల గురించి ఏమున్నాయి సమస్యలు, ఏ విషయాలను మీరు అడ్రస్ చేస్తున్నారో చెప్పండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తానని సహజంగా మాట్లాడుకోవాలి. జనరల్గా సొంత పార్టీ వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మీరు బయట పబ్లిక్గా మాట్లాడుతున్నారు సమస్యల గురించి, ప్రభుత్వానికి వ్యతిరేకమైన విషయాలు అవి, లేదంటే మంత్రి గారికి ఇబ్బంది పెట్టే విషయాలు కాబట్టి మేము ఊరుకోమని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సమంజసం? అట్ ది సేమ్ టైం ఇప్పుడు బొలిశెట్టి వర్షన్ ఎలా ఉంటుంది? పార్టీలో ఉన్నప్పుడు ఆయన చాలా లిమిటెడ్గా మాట్లాడతారు సమస్యల గురించి, ఎందుకంటే మంత్రి గారు వాళ్ళ అధినాయకుడే, అందులోనూ కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి. రేపు ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చేశారు, ఇప్పుడు ఆయన ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు, ఎంత ఫెరోషియస్గా ఇంకా ముందుకెళ్తారు? ఎందుకంటే పార్టీలో భాగంగా ఉన్నప్పుడే చాలా ఆయన స్ట్రాంగ్గా మాట్లాడారు, చాలా స్ట్రాంగ్ వాయిస్ని వినిపించారు ప్రభుత్వ వైఫల్యం గురించి, ఇలాంటి విషయాల గురించి. ఇప్పుడు ఇంకెంత స్ట్రాంగ్గా వినిపిస్తారు ఆయన వాయిస్ని అనేది చాలా కీలకంగా మారింది. ఓవైపు పావురాలకొండకు సంబంధించిన పర్యావరణ సమస్య గురించి మాట్లాడారు, కొల్లేరు సమస్య గురించి మాట్లాడారు, సముద్ర జలాల పరిరక్షణ గురించి మాట్లాడారు, కలుషితం అవుతున్నాయని, నదులు సముద్రాలు కలుషితం అవుతున్నాయని మాట్లాడారు. ఇప్పుడు ఇంకా ఎంత పెద్దన, ఈవెన్ కొల్లేరుకు సంబంధించి అసలు ఈ కాంట్రాక్టర్ల కోసం నిధులు విడుదల చేస్తున్నారా, లేకపోతే కొల్లేరు నిజంగా పరిరక్షించడానికేనా అని చెప్పి డైరెక్ట్గా ఆయనే మాట్లాడారు. సో రేపు ఇంకా స్ట్రాంగ్గా వాయిస్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం పార్టీలో కొంతమంది ఇలాంటి కీలకమైన వ్యక్తుల్ని పోగొట్టుకోవడం విషయంలో ఇప్పటికే అధికారంలోకి రాకముందు ఎవరెవరైతే వాయిస్లు స్ట్రాంగ్గా మనకి బయట వినిపించాయో, ఎక్కడ డిబేట్లో చూసినా, ఎక్కడ కొన్ని ప్రెస్ మీట్లలో చూసినా, ఏదైనా సమస్య వచ్చినా చాలామంది స్పోక్స్ పర్సన్స్ బయటకు వచ్చి జనసేనకు ఒకనొక టైంలో చాలా స్ట్రాంగ్ వాయిస్ వినిపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కీలకమైన వ్యక్తులు, ఇప్పుడు రజనీ లాంటి వాళ్ళు, బొలిశెట్టి లాంటి వాళ్ళు బయటకు వచ్చేసారు. వాట్ ఎవర్ ద రీజన్, జనసేనకు ఒకప్పుడు ఎవరైతే వాయిస్ అయ్యారో వాళ్ళే బయటకు వచ్చారు. కొన్ని వాయిస్లు ఏమో మూగబోయాయి, కొన్ని గొంతులు మూగబోయాయి. దే ఆర్ నాట్ యాక్టివ్ నౌ. ఒకప్పుడు ఉన్నంత యాక్టివ్గా ఇప్పుడు లేరు, వాళ్ళు ఎక్కడ కూడా కనిపించడం లేదు. సో ఏదో ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని తెచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి జనసేనకి. మరి జనసేన ఇది రియలైజ్ అయిందో లేదో తెలియదు, కానీ రియలైజ్ అయితే మాత్రం చాలా మంచిది త్వరగా, లేదంటే చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. స్పోక్స్ పర్సన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ పని చేసినా బయట ప్రజలకు చెప్పేది వాళ్ళే, మీరు ఏదైనా తప్పులు చేస్తే మిమ్మల్ని వెనకేసుకొచ్చేది వాళ్ళే, లేదంటే మీరు ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రచారంలోకి తీసుకువెళ్ళాలి అంటే వాళ్ళ వాయిస్ నుంచే వెళ్తుంది. ఎవ్రీథింగ్ పార్టీ వాయిసే వాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళని దూరం చేసుకోవడం, లేదంటే అలాంటి వాళ్ళ గొంతు మూగబోవడం అనేది మాత్రం మంచి పరిణామం కాదు. మరి రిలీజ్ అవుతున్నారో లేదో తెలియదు. ఎనివే ఇప్పుడు బొలిశెట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఒకటి చాలా కీలకమైనటువంటి అంశం. మరి ఆయన ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా ఫెరోషియస్గా కూటమి ప్రభుత్వం మీద పనిచేయబోతున్నారా, సమస్యలను ఇంకా లేవనెత్తబోతున్నారా అనేదే ఇప్పుడు ప్రశ్న. మీకేమనిపిస్తుంది? బొలిశెట్టి లాంటి నాయకుల్ని వాళ్ళే అడిగారు కాబట్టి మేము బయటికి పంపించేస్తున్నాం అని చెప్పి జనసేన మాకు సంబంధం లేదని చెప్పడం అనే అంశం మీకు ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో? దీనివల్ల ఎలాంటి నష్టం జనసేన ఫేస్ చేసే